కేంద్ర ధరల పెంపునకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్న ఈ నిరసనలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోవాలని, నిరసనలను హోరెత్తించాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని ఆరోపించిన టీఆర్ఎస్ ఈ ధరల పెంపునకు నిరసనగానే నేడు ఆందోళన చేపట్టనున్నది. ఇప్పటికే యాసంగిలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందని వాదిస్తూ కేసీఆర్ తాజాగా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఇరుకున పెట్టేలా ఈ నిరసనలకు పిలుపునిచ్చినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో ముందడుగు పడింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇక శాసనసభలో సీఎం ప్రకటన మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1, హోంశాఖ, జైళ్లు, రవాణా, వైద్య ఆరోగ్య శాఖలో భర్తీకి అనుమతినిచ్చింది. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు కూడా అంగీకరించిన ఆర్థిక శాఖ ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలను జారీ చేసింది. సంబంధిత నియామక సంస్థలు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులు ఇందుకు సంబంధించిన కసరత్తులు పూర్తి చేశారు. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై తదుపరి ప్రక్రియపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ప్రకటించిన 80,039 ఉద్యోగాలను ఇవాళ తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా భర్తీ కానున్న ఈ ఉద్యోగాల్లో గ్రూప్ 1 కింద 503 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోలీసు నియామక సంస్థ ద్వారా భర్తీ కానున్న జైలు శాఖకు చెందిన 154 పోస్టులు, పోలీస్ శాఖలో 16,587 పోస్టులు, టీఎస్పీఎస్పీ ద్వారా జైలు శాఖలో భర్తీ కానున్న 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 2,662 పోస్టులతో పాటు మరికొన్ని శాఖలకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆర్థిక శాఖ ఆయా ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ క్లియరెన్స్తో త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ధాన్యం సేకరణపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పండించిన వరిని కొనుగోలు చేయాలని కోరారు. రబీలో పండించిన మొత్తం వరి ధాన్యం సేకరించాలని కోరారు. రబీ సీజన్లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు పట్టించాం. ధాన్యం పూర్తిగా సేకరించకపోతే సాగు రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొనకపోతే వరికి కనీస మద్దతు ధరకు అర్థం లేదు. జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులకు ప్రోత్సహించాం. పత్తి, పామాయిల్ వేయాలని రైతులు కోరాం. రబీ సీజన్ కోసం 52 ఎకరాల్లో వరి సాగు చేపట్టాం. ఇక ఎలాంటి ఆంక్షలు లేకుండా వరిని కొనుగోలు చేయాలి అని లేఖలో కేసీఆర్ కోరారు. కళలను, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగు నింపారని చెప్పారు. వర్ణ ఆర్ట్స్ అకాడమీ స్మిత మాధవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిస్టర్స్లో ఒకరైన విదుషి బి లలిత స్మృత్యార్థం నిర్వహించిన లలిత సంగీత కచేరీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర భారతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా లలిత సంగీతంలో విశేష సేవలందించి భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన దివంగత లలితకు నివాళులర్పించారు మంత్రి. హైదరాబాద్ సిస్టర్స్కు ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వీరికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కళలను, కళాకారులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు శ్రీనివాస్ గౌడ్. తల్లి నుంచి వీళ్ళకి వచ్చింది, కానీ మళ్ళీ వీళ్ళ నుంచి వీళ్ళకి పిల్లలు రాలేదు. వీళ్ళు అమెరికాలో మంచిగా ఉద్యోగాలు చేస్తున్నాక ఈ పాటలు సంగీతం మాత్రం చేస్తున్నారు. సరే, వాళ్ళు అక్కడ పోయిన తర్వాత చదువుకోవడానికి పోయినారు. కార్యక్రమం చేసినందుకు మా వంతు సహకారాలు ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి అనేక దేశాల్లో, యుఎస్లో కావచ్చు, యూకేలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలని ఎన్నో దేశాల్లో మన సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయాన్ని దేశ విదేశాలు తీసుకెళ్ళి మీరు ఘనంగా చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు మా ప్రభుత్వం తరఫున మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూస్తాం. నగరంలోని బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన దురదృష్టకరమని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఈ ప్రమాదంపై పోలీసు, జీహెచ్ఎంసీ, ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోయిగూడ అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారన్నారు మహమూద్ అలీ. నగరంలో ఎక్కడికక్కడ ఇలాంటి గోదాంలో పనిచేస్తున్నారనే వివరాలు సేకరించాలని ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరామన్నారు. మరి ఎంత ముందు ఫస్ట్ అది ఇండస్ట్రియల్ జోన్ అంటే మచిరాబాద్ ఉంది, ఆ తర్వాత కాటేదన్ పోయినా, ఆ తర్వాత చాలా కొత్తూరు పోయినా,
సో డెఫినెట్లీ అక్కడ ఎక్కడెక్కడ ఉంది తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకోపోతాం, ఇమీడియట్ బంద్ చేస్తాం, యాక్షన్ తీసుకోపోతాం. మీ మీడియాలో మీకు ఐడియా ఉంది, అందరూ అంటే మంచి ఎట్లా చేస్తున్నారని బిజినెస్ చేస్తున్నారు. టెంబర్ డిపో ఉంది. అలాగే 3 గంటలకు మీటింగ్ పిలిచిన తర్వాత మన జిహెచ్ఎంసీకి, మన మున్సిపల్ డిపార్ట్మెంట్కి, మన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యూచర్లో ఇట్లా జరగాలేకుంటే ఏం చేయాలి తప్పకుండా. 6 మందికి ఐడెంటిఫై అయింది, ఇంకో 5 మందికి ఐడెంటిఫై చేయలేదు. ఇంకో గ్రూప్ వస్తున్నారు. హైదరాబాద్లో బెహారీ చాలా ఉన్నారు. అందరూ ఆల్ బిజినెస్ అంటే బెహారీస్ బ్రదర్స్, నాకు చాలా దుఃఖం ఉంది. బ్యారీస్ ఉన్నారు, మన మంచి ఉన్నారు, అందరూ ఒకటి ఉన్నారు. నాకు ఏం ఫైండ్ అవుట్ చేస్తా అంటే అది అక్కడ ఏముంది అంటే నేను చూసి వచ్చిన అక్కడికి కొంచెం వైర్ బి ఉంది, ప్లాస్టిక్ వైర్. ఆ ప్లాస్టిక్ కోటింగ్ ఉంది ఆయన మీద. ఇన్సిడెంట్ చాలా భయానక అయింది. ఇమీడియట్ ఎవరితో మోకా రాలేదు. ఇమీడియట్ గ్యాస్ కోసం కొంతమంది అన్కాన్షియస్ అయింది, ఫైర్ కోసం చనిపోయారు. చాలా దుఃఖం ఉంది, మా తెలంగాణ ప్రజలకు దుఃఖం. రిజర్వేషన్లపై కేంద్రం వైఖరికి నిరసనగా హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు గిరిజన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు యత్నించారు. అయితే గిరిజన సంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ గిరిజన సంఘాలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించాయి. బీజేపీ కార్యాలయం వైపుకు దూసుకువస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గిరిజనుల రిజర్వేషన్ల అంశానికి సంబంధించి టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు ఆందోళన చేస్తాయని సమాచారం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు కూడా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టీఆర్ఎస్ అనుబంధ గిరిజన సంఘాల కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వైపునకు వచ్చే సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రోడ్డుపై బారికేట్లు వేసి ఇరు వర్గాలను పోలీసులు నిలువరించారు. బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు నినాదాలు చేశారు. టీఆర్ఎస్కు, తెలంగాణ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యతిరేకతను రూటు మార్చే ప్రయత్నం దిశగా కేసీఆర్ ఎలా ఎస్సీలను రెచ్చగొట్టి రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పి ఈరోజు మా పార్టీ ఆఫీస్ కార్యాలయంకు కిరాయి గూండాలను దాడికి పంపించారు. బీజేపీ ఆఫీస్ మీదకి దాడికి రావాలంటే మీ ప్రాణాల మీద ఆశ వదులుకొని రండి అని చెప్తున్నాం. మేము చేతగలం కాదు, దమ్మేదో చూపించుకుందాం రండి. ఏ సెంటర్కైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇందులో అనవసరంగా ప్రజలను ఎస్సీలను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి కూడా మేము వాళ్ళకి చెప్తున్నాం. దయచేసి కేసీఆర్ టీఆర్ఎస్ కుట్రలో ఎస్సీలు, ఎస్టీలు, దళిత బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మీరు దానిలో భాగస్వామ్యం కాకుంటే కావాలని కేసీఆర్ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకతను ఈ విధంగా బీజేపీ మీద దాడి చేయించి రూటు మార్చే ప్రయత్నం చేస్తుంటూ ఖచ్చితంగా దీనికి ప్రతి సమాధానం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ సర్కారు కూలిపోవడం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసమే పార్టీ కృషి చేస్తుందన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన మాట వాస్తవమేనని అన్నారు ఈటెల. జనాభా ప్రతిపాదన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. అనేటువంటి దానికి రైతాంగం ఎక్కువ మొగ్గు చూపడం కాదు, కానీ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చిన తర్వాత వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత పంట పెరిగింది. కన్జంప్షన్ పెరిగినప్పుడు కూడా పంట అంతకంటే ఎక్కువ పెరిగింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వడ్లను కొన్ని సిస్టంలో 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఒక పనేమో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, డీసీపీ, నాన్ డీసీపీ స్టేట్స్. రాష్ట్రాలు ఎఫ్సీఐకి నేను డీసీపీలో ఉంటా అని చెప్పి ఆప్ట్ చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాలేమో మేము సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్లో ఉంటా అని చెప్పి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో RRR టీం సభ్యులు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ మొక్కలు నాటిన ప్రతిసారి తెలియని ఉత్సాహం వస్తుందన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మరింత విజయవంతంగా కొనసాగాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. వీలున్నప్పుడల్లా పర్యావరణం కోసం మొక్కలు నాటుతామని రాజమౌళి అన్నారు. ఇక RRR మూవీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చిత్ర యూనిట్కు ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు చెప్పారు. बिजी होने के वजह से वो मिस होते आ रहा था. ये इनिशिएटिव इतना खूब है कि कैसे भी करो आज प्लांटेशन हो गया. खास तौर से see there are many people who are doing plantations and taking care of the nature, but what Santosh ji is doing is very 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 big and really have to thank him and congratulate him for picking up something like this. 4 years मैंने सुना कि 16 करोड़ प्लांटेशंस किया है इन्होंने. इट्स रियली कमेंडेबल, क्योंकि जैसे बच्चे हैं झाड़ भी पेड़ भी वैसा ही है. जो हम आगे बढ़ाते हैं हमारे सिस्टम्स के बारे में, खास तौर से जो हम हमारे वैल्यूज जो हैं जो बच्चों को हम दे रहे हैं, वैसा भी एक झाड़ को भी देना चाहिए. ये नेचर है. मेरा एक मूवी था जनता गैरेज. बोलते हैं कि जो हम पूरे यहाँ के टेनेंट्स हैं, वी हैव टू कम एंजॉय इट एंड गिव इट बैक, कीप इट वेरी हैप्पी एंड प्रॉपरली फॉर द बिकॉज यू हैव टू हैंड इट ओवर टू द नेक्स्ट जनरेशन. एंड आई रियली एम वेरी ग्रेटफुल फॉर Santosh Garu for doing this initiative without resting, and he's taken up this challenge. I really wish him all the best. అందాల పోటీలకు భాగ్యనగరం మరోసారి వేదిక కానుంది. మార్చి 26వ తేదీన మాదాపూర్లోని HSC హోటల్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అందాల పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను బంజారాహిల్స్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సో స్టార్ట్ వ్యవస్థాపకులు బెన్నీ, వర్తమానం కథానాయకి శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో మోడలింగ్ రంగాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆడిషన్స్ పూర్తి చేస్తున్నారని, 40 మందిని ఫైనాన్స్కు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సో స్టార్ అని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే లోకల్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం సో స్టార్ అనే బ్యూటీ పేజీని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువ నార్త్ ఇండియాలో ఉండడం వల్ల మన వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సౌత్ ఇండియాలో హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. ఈ ఆడిషన్స్ మళ్ళీ పక్కనున్న సిటీస్ కూడా రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మనమే ఆ సిటీస్కి వెళ్ళి ఆడిషన్ చేయడం జరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో ఆడిషన్స్ కండక్ట్ చేసి ఉన్నాము ఇప్పటికే. అందులో 30 to 40 పీపుల్ వరకు కంటెస్టెంట్స్ని ఫైనలిస్ట్గా తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే అంటే 26న HICC నోవోటెల్ హైటెక్ సిటీ హైదరాబాద్లో గ్రాండ్ ఫినాలి కండక్ట్ చేయబోతున్నాము. దానికి చీఫ్ గెస్ట్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్, దాంతోపాటు ఫిలిం డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, స్పెషల్ గెస్ట్గా ఆకాష్ పూరి గారు, యాక్టర్ ఆకాష్ పూరి గారు, దాంతోపాటు జడ్జిలుగా వ్యవహరిస్తున్న శ్రేయారావు గారు, అభిమానిక గారు, దివ్య కర్ణాని గారు, సందీప్ గారు, శుభశ్రీ గారు, వీళ్ళందరూ జడ్జిలుగా వ్యవహరించబోతా ఉన్నారు. This is one platform that they have provided, and I'm sure many people have used this platform to show their talent, to show how great they are in terms of art, in terms of walking, in terms of modeling, everything. So 40 contestants from different cities have been selected from South India. ఈ నెల 13-14 తేదీల్లో ఇంగ్లాండ్ లండన్ మాంచెస్టర్లో జరిగిన బ్రిటిష్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్లో ఘనంగా జరిగింది. ఈ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5 క్రీడాకారులు విజయం సాధించారు. 5 పథకాలు సాధించిన రాజేందర్ సుమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అలీపురం వెంకటేశ్వరరెడ్డి అభినందించారు. రాజేందర్ కుటుంబం క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఫుల్ కాంటాక్ట్ కిక్స్ విభాగంలో టీం కేటగిరీ సాధించారని వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. రాజేందర్ తైక్వాండో క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి ఇప్పటివరకు 42కి పైగా తైక్వాండో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పథకాలను సాధించినట్లు చెప్పారు. 3 రోజుల పాటు బ్రిటిష్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ చెందిన రాజేందరు, అతని వైఫ్ సుమన్ ఇద్దరు కూడా మరి ఒక టైక్వాండో ఈవెంట్లో అండర్ 50 వెయిట్ కేటగిరీలో మరి ఇద్దరు కలిసి 5 మెడల్స్ సంపాదించారు. దాంట్లో 2 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి, బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మరి ఎంతో కష్టపడి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ వారికి
మరి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా స్పోర్ట్స్ మెన్స్, మరి మంచి స్పోర్టివ్ ఫ్యామిలీ వాళ్ళది. రాజేందర్, సుమను ఇద్దరు ట్రాక్వాండో ఆడుతూ వారి యొక్క దైనందిన కార్యక్రమంలో స్పోర్ట్స్లో ఒక యాక్టివ్ గేమ్గా ట్రాక్వాండో ఎంచుకున్నారు. మరి ట్రాక్వాండోలో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో మరి మెడల్ సాధిస్తూ ఉన్నారంటే వాళ్ళను చాలా గొప్పగా సమాజంలో మనందరం అప్రిషియేట్ చేయాలి. ఈ కాలంలో యువకులు రాజేందర్ గారిని, సుమన్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మరి ఎందుకంటే ఏదో ట్రాక్వాండో ఛాంపియన్షిప్ అంటే ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ఇంకెక్కడో ఒక యూసుఫ్ కూడా స్టేడియమో. బస్తీ బాటలో భాగంగా సాధ కేశవరెడ్డి 2వ వార్డులోని ఇందిరమ్మనగర్ నర్సింగ్ హోటల్, చంద్రకాంత కాలనీలో పర్యటించారు. ఇందులో భాగంగా స్థానికులతో మాట్లాడారు. దీంతో తాము ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలు వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే సీఓ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత, పద్మ, లక్ష్మి, కమలమ్మ, అశోక్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భావన ఋషి సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ సొసైటీకి నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో పద్మశాలి టౌన్షిప్ అధ్యక్షుడు సీతా ఆంజనేయులు ఘన విజయం సాధించారు. ఈసీఐఎల్లో కూషాయిగూడ బస్ డిపో ఎదురుగా ఉన్న బంజారా ఫంక్షన్ హాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే తనను గెలిపించిన వారికి సీతా ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానంటూ ఆయన ఇచ్చారు. మేడ్చల్ జిల్లా కాపురం మండలం భావన ఋషి సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ సొసైటీకి నూతన కార్యవర్గంగా సీతా ఆంజనేయులు తిరిగి ఘన విజయం సాధించారు. కుషాయిగూడ బస్ డిపో ఎదురుగా ఉన్న బంజారా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల్లో సీతా ఆంజనేయులు విజయం సాధించారు. ఇక తమని ఆశీర్వదిస్తూ అవకాశం ఇచ్చినందుకు సొసైటీ అభివృద్ధి పదంలో నడిపిస్తామని అంటున్న నూతన టౌన్షిప్ ప్రెసిడెంట్ సీతా ఆంజనేయులతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం శ్రీ భవన ఋషి హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల్లో సీతా ఆంజనేయులు గారి ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 9 మంది సభ్యులు మొత్తం క్లీన్ స్వైప్ చేసి ఏకగ్రీవంగా వీళ్ళు ఎన్నిక కావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సొసైటీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నప్పటికీ బయట శక్తులు ఎంత డిస్టర్బ్ చేసినా ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా ఇవాళ భవన ఋషి పద్మశాలి టౌన్షిప్ను ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి సీతా ఆంజనేయులు గారి నాయకత్వంలో ఇవాళ చాలా కృషి జరిగిందనడానికి ఇవాళ ఆయన గెలిపే దీనికి సాక్ష్యం అని చెప్తూ ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆనందోత్సవాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి మీ విజయానికి గల కారణాలు? మేము గత 5 సంవత్సరాలలో సొసైటీ ఎన్నికలలో 2017 సంవత్సరం నుండి 2021 డిసెంబర్ వరకు మేము చేసిన కృషి ఏదైతుందో అది సభ్యులందరూ గమనించి ఈనాడు సభ్యులందరూ కూడా మేము ఎంతో కృషి చేసి ఈ సబ్జెక్టును భావనా ఋషి సొసైటీ ఒక అరణ్యం లాగున్న దాన్ని 5 సంవత్సరాలు మా కమిటీ అహర్నిశలు కృషి చేసి దీంట్లో ఉన్న సమస్యలన్నీ అధిగమించి 2019లో జిహెచ్ఎంసీపై కోర్టులో కేసు వేసి పర్మిషన్లు ఇవ్వడానికి ఆర్డర్ తీసుకొచ్చినాం. సుమారు 450 మందికి ప్లాట్లు కేటాయించి మా తెలంగాణ పద్మశాలి సోదరులందరికీ ఆనాడు అన్యాయం చేసిండు. దాన్ని కూడా ఈనాడు మీ పత్రికాముఖంగా చెప్తున్నాం. తప్పుడు పద్ధతిలో ఎంటర్ అయినటువంటి వ్యక్తులందరినీ ఈ 5 సంవత్సరాల అభివృద్ధికి మేము తోడ్పడ్డాం. ఈ 5 సంవత్సరాలలో చట్టవిరుద్ధంగా చేసినటువంటి పనులన్నిటిపై చర్యలు తీసుకొని ఈ యొక్క కాలనీ పూర్తి అభివృద్ధికి తోడ్పాటు చేస్తారని చెప్పి కంకణబద్ధుడై ఉన్నాను. ఖచ్చితంగా భారతదేశంలో ఇలాంటి పద్మశాలి కాలనీ లేదని చెప్పి రుజువు చేస్తానన్నటువంటి గట్టి నమ్మకంతో ఉన్న ఈ విషయాన్ని ఈనాడు అందరి ముందు చెప్పడానికి నేను ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ ఇందులో చాలామంది ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఎవ్వరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా
మా పద్మశాలి కాలనీ సోదరులే అని చెప్పి భావించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. పూర్తితో ఇవాళ పద్మశాలిల ఐక్యతకు ఎంతో కృషి చేస్తూ ఈ సొసైటీని ఈ రకంగా ఒక టౌన్షిప్గా డెవలప్ చేసి దీన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి ఇవాళ ఆంజనేయుల నాయకత్వంలో జరిగినటువంటి విజయమే దీనికి నిజమని నిరూపిస్తుంది. సిటీ విజన్ వెంకటేష్. హైదర్గూడలోని బార్ కేఫ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2వ అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని యాజమాన్యం తెలిపింది.